సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తారా? పోటీ చేస్తే ఎమ్మెల్యేకా ఎంపీకా? ఇంతకీ ఆయన ఏ పార్టీ నుంచి బరిలో దిగబోతున్నారు? ఉద్యోగానికి రాజీనామా చేశాక ఏపీలో కొత్త పార్టీ పెడతారని భావించినా ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యం కాదని భావించి లక్ష్మీనారాయణ వెనక్కి తగ్గారు. ఏపీలో అన్ని జిల్లాల్లో పర్యటించిన ఆయన అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. వ్యవసాయ మంత్రిగా తనకు సేవ చేయాలని ఉందని కూడా ఓ మీటింగ్ లో పేర్కొన్నారు ఈ సిబిఐ మాజీ ఆఫీసర్. మూడు నాలుగు పార్టీల నుంచి లక్ష్మీనారాయణకు ఆఫర్లొచ్చాయి. లోక్ సత్తాతో కలిసి ప్రయాణించాలనుకున్నా అది సాధ్యం కాలేదు. బీజేపీ, జనసేన కూడా తమ పార్టీలోకి రమ్మని ఆహ్వానించినా లక్ష్మీనారాయణ అంత ఆసక్తి చూపలేదు. ఇప్పుడు టీడీపీ వైపు లక్ష్మీనారాయణ మొగ్గు చూపుతున్నారన్న వార్త హల్చల్ చేస్తుంది. హైదరాబాద్ లో ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు జేడీతో భేటీ అయ్యి టీడీపీలో చేరే అంశంపై చర్చించారు. అయితే లక్ష్మీనారాయణ మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్తున్నారు గంటా. రాజకీయ పార్టీలు తనను సంప్రదించిన మాట వాస్తవమేనని, నిర్ణయం త్వరలో వెల్లడిస్తామంటున్నారు సిబిఐ మాజీ జేడీ. లక్ష్మీనారాయణ టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారని వార్తలు గుప్పుమనడంతో కౌంటర్ అటాక్ కు దిగింది వైసీపీ. జగన్ అక్రమాస్తుల కేసు కుట్రేనన్న ప్రస్తావన తెరపైకి తెచ్చింది. బీబీ నుంచి సైకిల్ గుర్తు మీద పోటీ చేయబోతున్నారు అని. సరే, ఇక మనకు తెలిసిన విషయమే. జేడీ లక్ష్మీనారాయణ గారి విషయంలో మాత్రం అందరూ ఆశ్చర్యపడవలసినటువంటి అవసరం ఉందని మనం చేస్తున్నాం. ఎందుకంటే జేడీ లక్ష్మీనారాయణ గారు సిబిఐ ఐజీగా ఉన్నప్పుడు, మహారాష్ట్ర కేడర్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టడానికి, ఆ కేసుల్ని విచారణ చేయడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినటువంటి దానిలో జేడీ లక్ష్మీనారాయణ గారు ప్రధాన పాత్ర వహించినటువంటి అంశాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచాలనేటువంటి ఏకైకమైన లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉంటే ఎన్నికల నగారా మోగడంతో మరి లక్ష్మీనారాయణ బరిలో ఉంటారా, టీడీపీ నుంచి పోటీ చేస్తారా అనేది 1-2 రోజుల్లో తేలిపోనుంది.